వచ్చేది ఎల్లుండి కదా. ఇవాళే అనుకున్న వెళ్తున్నావేమో అనుకున్నా. ఎల్లుండి కాలేజ్కి వెళ్ళాలి. ఈ పరిస్థితుల్లో వెళ్ళగలనా? ఎలా వెళ్ళాలి? అక్క, ఏంటక్క, ఏమైంది? నువ్వు ప్రేమించిన అతన్ని నేను కనిపెట్టేశానని టెన్షన్ పడుతున్నావక్క? చాలు ఆపు. నువ్వు కనిపెట్టినా కనిపెట్టకపోయినా ఒక్కటే. అతనెవరూ నీకే కాదు, ఈ ఊరందరికీ తెలిసినా నేను పెళ్లి చేసుకునేది మాత్రం దుర్గమ్మ గారి అబ్బాయిని. నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలని టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గోల్ ఏంటి? కాలేజ్కా? ఎందుకు? ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి. దానికి నువ్వెళ్ళడం ఎందుకక్క? పాస్ అయ్యావో లేదో తెలుసుకోవాలి. నేను వెళ్ళి తెలుసుకుంటా. నువ్వా? పొద్దు తల్లి పొద్దు. నువ్వు చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. అక్కడికెళ్ళి ఏం చేస్తావో ఏమో. సరిగ్గా చెప్పావు పొద్దు. నాన్న, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే తల్లి. అంతా వినేశారా చిన్న పెద్దనానా? విన్నానమ్మా. విన్నారా? అవునమ్మా. ఎల్లుండి నువ్వు పరీక్ష పాస్ అయ్యావో లేదో తెలుసుకోవడానికి వెళ్ళాలి పట్నం, అంతేగా? వద్దు, నీ గురించి పద్మావతి చెబుతున్నది నిజం. నువ్వు పెద్దదానివి అయ్యావు గాని చిన్నప్పటి ఆటలు మాత్రం పోలేదు. మన చూడు ఏమైందో. నువ్వు చేసిన పనికి అది ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా? సరదాగా ఉత్తరం రాశాననుకున్నావు, దానివల్ల ఏం జరిగింది? ఇదిగో వీడి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కనుక పొద్దు పెళ్ళయ్యే వరకు నువ్వు ఏ విషయంలోనూ కలగజేసుకుండా ఉంటే మంచిది. కానీ చిన్న పెద్దనానా, ఇంకేమీ చెప్పకో. వెళ్ళు వెళ్ళు. నాన్న, ఎల్లుండి ఎలాగైనా కాలేజ్కి వెళ్ళాలి నాన్న. ఎల్లుండి కదమ్మా. అయినా నువ్వు పాస్ అయ్యావో లేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా పాస్ అయిపోతావురా. అయినా తెలుసుకోవాలి కదా నాన్న. కానీ పరిస్థితులు బాగలేవు కదమ్మా. అయినా ఏదో రకంగా వెళ్ళాలి నాన్న. అవును, వెళ్ళాలి. సరే, ఎల్లుండి కదా, ఏదో ఒకటి చేద్దాం. నువ్వేం కంగారు పడకరా, అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. ఏ
నీకు నచ్చలేదా నాయనమ్మ ఇచ్చిన బట్టలు? నువ్వు కొత్త చీర కట్టుకోలేదా? నాయనమ్మ నీకు కూడా చీర ఇచ్చిందిగా. నాన్న, అమ్మకి చీర ఇవ్వలేదా? నిన్న నాయనమ్మ నీకు ఇచ్చిందిగా. నీకు నీళ్లు మోయొద్దని ఎన్నిసార్లు చెప్పినా? దా దా. కట్టుకో సంధ్య, అమ్మ చాలా సంతోషపడుతుంది. నువ్వు కూడా కొత్త బట్టలు కట్టుకున్నా అన్న. నాయనమ్మ ఇంకా సంతోషిస్తుంది. నాయనమ్మ, నాయనమ్మ చూడు నాయనమ్మ, నువ్వు ఇచ్చిన బట్టలు. ఈ బట్టల్లో నేను ఎంత అందంగా ఉన్నాను. కొత్త బట్టలు కట్టుకుంటే దండం పెట్టాలంటావుగా. నన్ను ఆశీర్వదించు నాయనమ్మ. నన్ను ఆశీర్వదించు నాయనమ్మ. నేను పొలానికి పోయేస్తా. మంగా, పాండు రాడ్రా, ముచ్చట చూద్దురు గాని. నాకెంత సంతోషంగా ఉన్నాదో. గేమొచ్చాడు బామ్మ. నేను చెప్పడం కాదు, మీ కళ్ళతో మీరే చూడాలా. రాండి రాండి. అమ్మా, నాన్న, నాయనమ్మ నన్ను ఆశీర్వదించింది. రా రా రండి. రే పాండు, మీ అన్న వదినా మీ అమ్మిచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నారు. మంగా, రుక్కును చూసావా? ఆ బట్టల్లో ఎంత అందంగా ఉందో. ఇందాకేం జరిగిందో తెలుసా? మీ అత్తమ్మ రుక్కును దీవించినాది. మమ్మల్ని దీవించమ్మా.
రా సంధ్య. ఏమైంది సంధ్య? కడుపులో నొప్పిగా ఉందండి, భరించలేకపోతున్నాను. అమ్మా, అమ్మా, సంధ్య అత్తమ్మా, సంధ్య సంధ్య ఏమన్నా సంధ్య? సంధ్య కడుపులో బాగా నొప్పిగా ఉంది. అత్తమ్మా, అత్తమ్మా, అమ్మా ఏమవుతుందో ఏంటో. అత్తమ్మా, ఏమైనది? ఏమైనదో చెప్పు. రుకో, నేను పోయి డాక్టర్ని తీసుకొస్తా. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. సంజ, నేను డాక్టర్ని తీసుకొస్తా. నాయనమ్మ చూడు నాయనమ్మ, అమ్మకి ఏదో అయింది నాయనమ్మ, వచ్చి చూడు నాయనమ్మ. రా నాయనమ్మ, రా నాయనమ్మ. దిష్టి తగిలింది నాయనమ్మ. కొత్త చీర కట్టుకుందిగా, దిష్టి తగిలింది. రా నాయనమ్మ, దిష్టి తీస్తావుగా. ఈసారి తీయలేదు, అందుకే అమ్మకలా అయింది. రా నాయనమ్మ, దిష్టి తీ నాయనమ్మ, రా నాయనమ్మ. రా పిన్ని, మా అమ్మకు కడుపు నొప్పి వస్తుంది. రా పిన్ని. రా బామ్మ, మా అమ్మకు కడుపు నొప్పి వస్తుంది, వచ్చి చూడు బామ్మ. నాయనమ్మ, రా నాయనమ్మ, రా నాయనమ్మ, రా నాయనమ్మ.
పద్దు పద్దు, అమ్మా నేను పొలానికెళ్ళి నాన్నకి భోజనం ఇచ్చొస్తా. సరేనమ్మా. అత్తయ్య అత్తయ్య, మీరు గీన్నే ఉన్నారా? మీరు వెంటనే మా ఇంటికి రావాలి. ఏమైందయ్యా? ఎందుకంత కంగారు పడుతున్నా? సంజ సంజయ్కేమైంది? ఏమైందో తెలియదత్తయ్య. కడుపు నొప్పితో గిలగిలలాడుతుంది. కడుపులో నొప్ప? సంజయ్కిప్పుడు 7వ నెల కదా? అవునత్తయ్య, మొన్ననే 6వ నెల పోయి 7వ నెల వచ్చింది. ఏమైందో తెలియదు. పొద్దుగాల నీళ్లు తెచ్చినది. నీళ్లు తేవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. బరువు మోయడం వల్ల నొప్పి వచ్చినదో ఏమో తెలియట్లేదు. డాక్టర్ కాడికి పోయినా గైన ఊళ్ళో లేడు. అయ్యో, ఏం చేయాలో తెలియక గాబరా పడుతుంటే మీరు గుర్తొచ్చింది అత్తయ్య. మీరు పసరు వైద్యం చేస్తారు కదా, గందుకే గిడికొచ్చిన. గాడ సంధ్యకెట్లుందో ఏమో, జర రండ్రి. ఇప్పుడే వస్తానండి బాబు. గట్లనే అత్త. అమ్మా బాధపడకమ్మా, నాన్న వస్తాడు, డాక్టర్ని తీసుకొస్తాడు, నీకు మందులు ఇస్తారమ్మా, తగ్గిపోతుందమ్మా, బాధపడమాకమ్మా. పద బాబు. అమ్మా నాన్న వస్తున్నాడేమో చూసొస్తాను. నాన్న ఎప్పుడు వస్తారు? అమ్మకి కడుపు నొప్పి ఎక్కువైపోతుంది. నాన్నను తొందరగా డాక్టర్ని తీసుకురమ్మని చెప్పాలి. తులసత్తా పసరిస్తది, తగ్గిపోయిద్ది, బాధపడకలే. రాన్రత్తా, వచ్చి చూడుండ్రి. ఆగండమ్మా. అమ్మా అమ్మా ఆగండమ్మా, నన్ను మన్నించండమ్మా. ఈ ఇంటి ఉప్పు తింటున్నదాన్ని, ఆ అమ్మగారి చేతి నీళ్లు తాగుతున్నదాన్ని. ఈడింత తప్పు జరుగుతా ఉంటే చూస్తా ఊరుకోలేక మిమ్మల్ని ఆపినానమ్మా.